హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఐఐటి మద్రాస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 ఓపెన్ చేశారండి. సో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు భారతదేశంలోని అత్యుత్తమ సాంకేతిక సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. సో ఐఐటి మద్రాస్ యొక్క ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్స్ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ విభాగం నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారండి. నేను ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అలాగే ఎలా సెలెక్షన్ చేస్తారు, శాలరీ ఎంత ఇస్తారు, అప్లికేషన్ లింక్స్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఐటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం యొక్క వివరాలు చూద్దామండి. బ్రీఫ్గా కాకుండా చిన్న షార్ట్కట్లు చెప్తాను. ఫస్ట్ మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది ఐఐటి మద్రాస్ చెన్నై నుంచి వచ్చింది. పోస్ట్ పేరు వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. మనకి ఆఫీస్ విభాగం వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ఐసి అండ్ ఎస్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అండి. కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మను సంతానం, డీన్ ఐసి అండ్ ఎస్ఆర్ అండి. శాలరీ వచ్చేసి 18,000. మనకి ఈ జాబ్ వ్యవధి వచ్చేసి 1 సంవత్సరం వరకు మనకి కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. మీ జాబ్ కెపాసిటీ బట్టి, మీ పనితీరుని బట్టి మీకు ఈ వ్యవధి అనేది పెంచే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21 ఏప్రిల్ అండి. నీకు ఈ అధికారిక వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఉద్యోగం వివిధ ప్రాజెక్టులు మరియు ప్రోగ్రాంల కోసం నిర్వహించబడుతుంది. ఇది అభ్యర్థులకు విలువైన అనుభవాన్ని కలిగిస్తుందండి. సో ఫస్ట్ ఈ ఐఐటి మద్రాస్ జాబ్కి ఎవరు అర్హతలు ఏంటి, దరఖాస్తు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కనీసం 3 సంవత్సరాలు యూజీ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ మీరు చేసి ఉండాలి. డిగ్రీ అనేది మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55% వరకు ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 60% వరకు మీకు మార్క్స్ ఉండాలండి ఈ డిగ్రీలో. ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 30 years, జనరల్ కేటగిరీ వారికి 20 years వరకు ఇచ్చారండి ఏజ్ క్రైటీరియా అనేది. అలాగే మీకు కావాల్సిన నైపుణ్యాలు ఏంటి, మీ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఎడ్యుకేషన్తో పాటు. ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలండి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్లో పనిచేసిన అనుభవం ఉండటం ప్రయోజనకరండి ఈ ఉద్యోగానికి. గమనిక, అధిక అర్హతలు లేదా అనుభవం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే హక్కు ఐసి అండ్ ఎస్ఆర్ వద్ద ఉంది. అవసరమైతే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేయవచ్చండి, వాళ్ళ నోటు కూడా ఇచ్చారు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో చెప్తారండి. మీరు కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. నేను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా దాన్ని యూజ్ చేసుకొని మీరు లింక్ ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేస్తే మీకు ఈ ఐఐటి ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫామ్ని మొత్తం ఫిలప్ చేశారండి. అక్కడ వచ్చిన టోటల్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం మీరు ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసిన తర్వాత దానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి, రీసెంట్గా రెజ్యూమ్ ఉండాలి, ఒక ఫోటో ఉండాలి, అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ప్రొఫెషనల్ కూడా ఒప్పుకోబడుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫిజికల్ కాపీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐఐటి మద్రాస్ ప్రాజెక్ట్ ఉద్యోగాలు కోఆర్డినేటర్ సంతకం చేసిన నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఉండాలండి. అలాగే ఈ ఫామ్ని సబ్మిట్ చేయడం, ఆన్లైన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. అలాగే సబ్మిషన్ తర్వాత ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని సో ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇది అవసరం అవుతుంది. ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకున్న ఫామ్ అనేది. హెచ్చరిక అండి, ఒక ఈమెయిల్ ఐడితో ఒకే దరఖాస్తు మాత్రమే అనుమతించబడుతుంది. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అప్లికేషన్స్ అయితే ఒక ఈమెయిల్ ఐడితో మీకు ఎలిజిబుల్ తీసుకోరు. సో ఓన్లీ ఒకసారి మాత్రమే ఒక ఈమెయిల్ ఐడితో పంపించాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అండి, అంటే ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతాయి. నెక్స్ట్ పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉండవచ్చు.
సమాచారం అంటే షార్ట్ లిస్ట్ అయిన వారిని ఈమెయిల్ ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. హెచ్చరికండి, తప్పుడు సమాచారం ఇస్తే అభ్యర్థి రద్దు చేయబడుతుంది. ఎంపికైన తర్వాత కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో మీరు ఎటువంటి డూప్లికేట్ ఎటువంటి చేయకూడని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చేయకుండా మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. సో ఎందుకు ఐఐటి మద్రాస్లో జాబ్ చేయాలి? సో ప్రతిష్టాత్మక సంస్థ అండి ఈ ఐఐటి మద్రాస్ అనేది భారతదేశంలో టాప్ ఇన్స్టిట్యూట్లో ఒకటండి. సో కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఇక పనిచేయడం ద్వారా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు మంచి నైపుణ్యాలు కూడా అక్కడ నేర్చుకోవచ్చు. అలాగే శాలరీ అనేది మీకు స్థిరంగా ఉంటుంది, 18,000 అండి. సో ఈ ఐఐటి మద్రాస్ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క నోటిఫికేషన్ లింక్ని, అప్లికేషన్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా యూజ్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.